అసలు టాలీవుడ్లో ఏం జరుగుతోంది? జీతాల నుంచి వేటు వేసేదాకా వెళ్ళింది పరిస్థితి. ఫిర్యాదుల నుంచి క్రిమినల్ ప్రొసీడింగ్స్ దాకా వెళ్ళింది. అభ్యర్థనల నుంచి హక్కుల దాకా వెళ్ళింది. ప్రస్తుతం టాలీవుడ్ సెట్లు కొన్ని ఖాళీగా ఉన్నాయి, మరికొన్ని షూటింగ్లతో బిజీగా ఉన్నాయి. కానీ ఇష్యూ మాత్రం సలసలమంటోంది. మరి ఈ వేతన వివాదానికి శుభం కార్డ్ ఎప్పుడు పడుతుంది? ఫిలిం నగర్ వీధులు నినాదాలతో హోరెత్తుతున్నాయి. కృష్ణానగర్ రోడ్లు ఆందోళనలతో వేడెక్కాయి. పనికి తగ్గ కూలి, ఇది తమ హక్కు అంటూ కార్మిక నేతలు డిమాండ్ చేస్తుంటే, పనికి మించిన రొక్కం ఇస్తున్నాం, ఇక ఇచ్చుకోలేం అంటూ ప్రొడ్యూసర్స్ గిల్డ్ రివర్స్ అటాక్ కి దిగింది. వేతనాల విషయంలో తగ్గేదేలే అంటూ ఇరు వర్గాలు పంతాలు పట్టింపులకు పోతున్నాయి. చివరికి హక్కుల దాకా వెళ్లాయి. అంతటితో ఆగలేదు. బ్లాక్ మెయిల్స్ కి దిగితే క్రిమినల్ ప్రొసీడింగ్స్ కి కూడా వెనక్కి తగ్గవు అనే హెచ్చరికల దాకా వెళ్ళింది. పైకేదో వేతన సమస్యలా కనిపిస్తున్నా ఇరు వర్గాల మాటలు వింటుంటే ఈ గోలకి పోతున్నారా అనే చర్చ జరుగుతోంది ఫిలిం నగర్ సర్కిల్స్ లో. షూటింగ్స్ బంద్ ప్రభావం పలు పాన్ ఇండియా మూవీస్ తో పాటు పెద్ద హీరోల సినిమాలపై పడింది. సంక్రాంతి వరకు డేట్స్ కన్ఫర్మ్ అయిన సినిమాలు చూస్తే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్స్ అయిపోయాయి. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో జనవరి 9న డేట్ ఫిక్స్ అయింది. ఇప్పటి వరకు 3 స్కెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా షూటింగ్ పెండింగ్ లో ఉంది. ఇక రాజాసాబ్ 80% షూటింగ్ ఫినిష్ అయింది. 20% పెండింగ్ లో ఉంది. అఖండ 2, మిరాయ్, అడవిశేష్ డెకాయిడ్, మాస్, జాతర, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ, కిరణ్ అబ్బవరం, కే ర్యామ్, సాయిధరం తేజ్, సంబరాల ఏటిగట్టు, దుల్కర్ సల్మాన్, కాంతా మూవీల స్కెడ్యూల్స్ ఆగిపోయాయి. అలానే పాన్ ఇండియా మూవీస్ అయిన జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్, రామ్ చరణ్ పెద్ది, ప్రభాస్, ఫౌజీతో పాటు అడవిశేష్, గూఢచారి 2, నాగ చైతన్య దండు, నాని సినిమాలు ఇంకా సెట్స్ పైనే ఉన్నాయి. రోజుకి కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్ తో ముడిపడి ఉన్న అంశం కావడంతో నిర్మాతలు ఆందోళనలో పడ్డారు. మొత్తానికి ఓవైపు ఫిర్యాదులు, ఇంకోవైపు మాటల తూటాలు, మరోవైపు షూటింగ్స్. తెర మీదే కాదు, తెర వెనక కూడా హై వోల్టేజ్ డ్రామా అయితే ఓ లెవెల్లో జరుగుతోంది టాలీవుడ్ లో. సాధారణంగా టాలీవుడ్ లో వేతన ఒప్పందాలు తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మధ్య జరుగుతాయి. ఒప్పందాలు ప్రతి 3 ఏళ్లకోసారి సమీక్షించబడతాయి. 2019లో ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం ప్రకారం డైలీ వేజ్లు 800 రూపాయల నుంచి 1400 రూపాయలకి నిర్ణయించారు. కానీ 2022లో కార్మికులు 30% పెంచాలని డిమాండ్ చేశారు. ఫైనల్ గా 2022లో రెజల్యూషన్ వచ్చింది. డైలీ పేమెంట్ సిస్టమ్ ని తీసుకొచ్చారు. కానీ అది సరిగా అమలు కాలేదు అంటున్నారు కార్మిక సంఘాల నేతలు. అయితే వేతనాల దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడు ఏదో ఒక రకమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఎప్పుడు సామరస్యంగా వేతనాలు పెంచలేదు. అది ఒక నిర్మాత యొక్క ప్రాబ్లమా, లేకపోతే కార్మికుల ప్రాబ్లమా, ఫెడరేషన్ ప్రాబ్లమా అనే విషయాలు పక్కన పెడితే ఎప్పుడూ సామరస్యంగా వేతనాలు అయితే పెరగట్లేదు. మాకు ప్రతిసారి కార్మికుడికి ఒక రకంగా చెప్పాలంటే నష్టమే జరుగుతుంది. మాకు పెరిగితే ఎంతో 1000 ఏం పెరగమండి. మా అంటే వారు 3 సంవత్సరాలకి ఇప్పుడు వేతనం పెంచితే 30% లెక్కేసుకున్న పెంచినా మనకి 380-400 రూపాయలు అవుతుంది. ఆ వేతనానికే ఇంత డిస్కషన్స్. 8 అవర్స్ ఉంది, లేబర్ చట్టం ప్రకారం 8 అవర్స్ ఉంది. మరి దాని ప్రకారంగా వేతనాలు ఇవ్వండి. వీళ్ళు 12 గంటలు అంటున్నారు, 16-17 గంటలు 18 గంటలు పనిచేస్తున్నాం. 8 గంటలే పని చేయాల్సిన తాము 14 నుండి 16 గంటలు వర్క్ చేస్తున్నా ఉంటున్నారు కార్మికులు. లేబర్ యాక్ట్ 1947 ప్రకారం 8 గంటల పనికి ఓవర్ టైం ఇవ్వాలన్నది కార్మికుల వాదన. ప్రొడ్యూసర్స్ మాత్రం స్కిల్ బేస్డ్ పే స్ట్రక్చర్ ప్రపోజ్ చేశారు. అయితే బ్లాక్ మెయిల్ కి దిగితే తాము ఊరుకోమంటున్నారు నిర్మాతలు. ఫస్ట్ ఈ బ్లాక్ మెయిలింగ్ అన్నది ఎంకరేజ్ చేయకూడదండి. ఇది దే డోంట్ హ్యావ్ ఎ రైట్ టు బ్లాక్ మెయిల్. ఇలా వచ్చి ఆపడం, అది ఇలా చేస్తూ ఉంటే ఏదైనా చేయొచ్చు వాళ్ళు రేపొద్దున. అంటే సినిమాలు తీయలేము మనం. మామూలుగా స్కిల్ డెవలప్ చేసుకొని వచ్చి హయ్యర్ రేట్స్ తీసుకుంటేనే బెటర్ అనేది నా ఉద్దేశము. నాకు తెలిసి యాక్టివ్గా సినిమా తీస్తున్న ఏ ప్రొడ్యూసర్ అయినా ఇదే ఉద్దేశంతోనే ఉన్నారు. సో మరోవైపు పీపుల్స్ మీడియా లీగల్ నోటీస్ పై పిచ్చ లైట్ తీసుకున్నాయి యూనియన్ సంఘాలు. ఛాంబర్ తమకి సుప్రీం అని, ఎవరి నోటీస్ కో భయపడాల్సిన అవసరం లేదంటున్నారు కార్మిక సంఘాల నేతలు. మరి మాకెందుకు జారీ చేస్తుందో మాకు తెలియదు. మాకేదైనా ఉంటే ఛాంబర్ పంపించాలి.
మరి వారు ఎందుకు పంపించారో మాకు తెలియదు. మేము దాన్ని మేమైతే పరిగణలో తీసుకోవట్లేదు. మా వర్కర్స్ అయితే మా నిర్ణయం ప్రకారం ఉంటారండి. మాకు వేతనాలు కనుక ఇక్కడ చర్చలు జరుగుతున్నప్పుడు మా వర్కర్స్ ఎవరు వెళ్ళరు. వారే ఉన్న బలవంతంగా మా వర్కర్స్ని బెదిరించామని తీసుకుంటారంటే మేము కూడా లేఖలు నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇష్యూ వేతనాల నుండి హక్కుల దాకా వెళ్లటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందా అనే టెన్షన్ కార్మికుల్లో కనిపిస్తోంది. మరి చూడాలి, 2-3 రోజుల్లో సమస్య చర్చల ద్వారా ముగుస్తుందా లేదంటే మరో టర్న్ తీసుకుంటుందా అనేది.